హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి బ్రైడల్ డిజైన్స్ కానీ, సింపుల్ డిజైన్స్ కానీ, కంప్యూటర్ వర్క్లో ఉన్న డిజైన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. కొద్దిగా ఫెస్టివల్ టైం కాబట్టి కొన్ని వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేయడం అయితే కుదరలేదండి. వీడియోస్ అయితే ఆల్రెడీ చాలా ఉన్నాయి, మనకు ఇక్కడ నుంచి అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూ అయితే డే బై డే అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, అది అందరికీ తెలిసిన విషయం కదా. ఈ బ్లౌజ్ అయితే చూసండి ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అంటే కొత్తది అంటే నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. మన ఛానల్లో ఇప్పటివరకు అయితే ఈ డిజైన్ అయితే వేయలేదు, ఓకేనా. అయితే మొత్తం ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వస్తుంది, లీవ్స్కి అవుట్లైన్ ఉంటుంది, ఈ ఫ్లవర్స్కి అవుట్లైన్, ప్రతి ఒక్క కలర్ అనేది ఎలిమెంట్ బాగా అవుతుంది. మనకు ఫ్లవర్స్ కూడా బాగున్నాయండి దీంట్లో. ఈ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అలాగే ఇక్కడ ఈ ఫ్లవర్లో కూడా మధ్యలో ఇలా సిల్వర్ పెట్టేశాను నేను, అంటే మళ్ళీ కుందన్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇక ఈ బ్లౌజ్కి అయితే నేను అస్సలు కుందన్స్ అయితే పెట్టాను అని అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఒకవేళ ఫైనల్గా లాస్ట్ బ్లౌజ్ ఇదైతే నాకు స్టిచ్చింగ్ చెయ్యాలి. బట్ ఇక్కడ నాకు ఒక బ్లౌజ్ అనేది మిస్టేక్ అయింది. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, చూపిస్తానండి, మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఇక్కడ ఇది కట్ వర్క్ అయితే ఇలా వచ్చేసింది. దీనికి అవుట్లైన్ అనేది మళ్ళీ సిల్వర్ పెట్టాను, మధ్యలో గోల్డ్ ఇచ్చేసి ఇటు అటు అనేది సిల్వర్ పెట్టేశాను. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను, ఓకేనా. లేదంటే ఇదే వీడియోలో కుదిరితే కూడా యాడ్ చేసి అయితే చూపిస్తాను. ఫైనల్గా అయితే హ్యాండ్ అనేది ఇలా వచ్చింది. అయితే ఈ డిజైన్లో మనకు ఓన్లీ మీకు ఈ బార్డర్ ఉంది కదా, జస్ట్ ఈ బార్డర్ కావాలి అన్నా వేసిస్తాను. లేదు ఇదైతే మనకు ఒక 7.5 8 ఇంచెస్ వరకు అయితే ఈ హ్యాండ్ అయితే వచ్చిందండి. అంటే ఈ పొడవు ఉంది కదా, ఇది మనకు ఒక 8 ఇంచెస్ వరకు అయితే ఇప్పుడు వచ్చింది. లేదు అంటే మీకు ఒక 11 ఇంచెస్ 10.5 అలా కావాలి అన్నా వేసిస్తాను. ఇలా మనకు సైజ్ని బట్టి అమౌంట్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. ఓన్లీ ఈ బార్డర్ కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది, ఇలా కావాలి అంటే ఒక ప్రైస్ ఉంటుంది, ఇంకా ఎల్బో హ్యాండ్ అంటే ఒక 10.5 11 ఇంచెస్ వరకు కావాలి అంటే ఇంకొక ప్రైస్, ఇలా వేరియేషన్ అయితే ఉంటుందండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇదైతే నేను వర్క్ వేస్తున్నాను. అయితే ఈ హ్యాండ్ కూడా చూడండి ఇలా అయితే ఇక్కడ ఇంకొక హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే నేను బ్యాక్ నెక్ పెట్టేసి కొంచెం ఇంట్లో పని ఉందని చెప్పేసి మా హస్బెండ్కి చూడమని చెప్పేసి నేనైతే వెళ్ళాను కిందికి. అయితే థ్రెడ్ బ్రేక్ అయిందని చెప్పేసి థ్రెడ్ పెట్టేశారు. థ్రెడ్ పెట్టిన తర్వాత చూసుకోలేదు, ఫ్యాన్ అయితే వేయలేదంట, బట్ చూసుకోలేదు. అయితే ఇది ఏమైందంటే క్లాత్ అనేది ఇలా మనకు ఇలా పడిపోయిందనమాట. ఇలా థ్రెడ్ ఇక్కడ బ్రేక్ అయినప్పుడు పెట్టేసి క్లాత్ అనేది ఇలా ఉంది. అయితే ఈ క్లాత్ని మనం ఇలా తీసేయాలి కదా, దాన్ని తీయకుండా ఇలా పెట్టేసేసి పక్కకు జరిగిపోతే దానిపైన మొత్తం వర్క్ వచ్చేసింది. అది కట్ చేసినందుకు ఇంత పెద్ద హోల్ అయితే పడిపోయింది చూడండి. ఇప్పుడు ఇది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ నాకు చెయ్యాలి, బట్ ఇది మనకు కటింగ్లో వస్తుందా లేదా ఎలా ఏంటిది అనేది అయితే తెలీదు. ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాతనే మనకు ఐడియా వస్తుంది. మేబీ నేను కటింగ్లోకి సరిపోతుండొచ్చు అని అనుకుంటున్నాను, కానీ ఒక్కొక్కసారి తెలియదండి, కుట్టే వరకు అస్సలు అర్థం కాదు. చాలా పెద్దగా వచ్చింది కదా, మళ్ళీ క్లాత్ కూడా తక్కువ పడింది అనుకో, ఇప్పుడు ఇంత క్లాత్ మనకు తక్కువ పడింది అనుకో చాలా ప్రాబ్లం కూడా అవుతుంది. చూద్దాం ఏమవుతుందో అని కొంచెం అయితే టెన్షన్గా ఉంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యేంతవరకు కూడా కొంచెం టెన్షనే కదండి, చెప్పండి. ఇలా ఒకవేళ మేబీ మీరు ఇలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మరి దీని సొల్యూషన్ ఎలా చేశారనేది నాకు ప్లీజ్ కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది కటింగ్లో పోతే ఓకే, పోకపోతే మాత్రం ఇంత క్లాత్ తక్కువ పడుతుంది. మళ్ళీ ఎందుకంటే మనకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా, ఇటొక ఫ్రంట్ పార్ట్ అంటే ఇటు సైడ్కి ఒకటి ఇటు సైడ్కి ఒకటి ఫ్రంట్ పార్ట్ అనేది వేస్తాం కదా. మరి ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ క్లాత్ వచ్చినప్పుడు ఇక్కడ తక్కువ పడింది అనుకోండి, దీనికి జాయింట్ వేయలేము, దీనికి జాయింట్ వేయలేము, ఇలా ప్రాబ్లం అవుతుందని నేను అనుకుంటున్నాను. చూడాలి ఫైనల్గా ఎలా వస్తుంది అనేది. డిజైన్ అయితే బాగా వచ్చేసింది, ఫస్ట్ టైం వేసాను, బట్ నీట్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. నేను చెప్పాను కదా క్లాత్ అనేది తక్కువ పడింది, అంటే ఆ క్లాత్ వేసేటప్పుడు ఇక్కడ పడిపోయిందనమాట. మొత్తం చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అంతా
ఈ ఫ్లవర్ పైన పడిపోయింది క్లాత్ మొత్తం. మీకు దగ్గర నుంచి చూపిస్తే అర్థమైపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు వర్క్ వచ్చినందుకు మీకు వీడియోలో అంతా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇదంతా కట్ చేసి పెట్టేశాను అనమాట నేను. ఇలా వచ్చేసింది. మీకు హ్యాండ్తో చూపిస్తే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. ఇదంతా రౌండ్గా ఇలా వచ్చేసింది అనమాట ఫ్లవర్కి చుట్టూ. కాకపోతే మీకు వీడియోలో కనిపించట్లేదు అనమాట. మనకి ఏంటంటే కొన్ని బ్లౌజెస్ కూడా అలానే అండి, వీడియోలలో కనిపించదు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. రియల్గా మాకు చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకేనా, దీనికైతే బూటీస్ ఇలా వేసాను, ఇక లట్కన్స్ కూడా ఇలా వేసేసాను అనమాట. ఓకేనా, ఫైనల్గా అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా అవ్వలేదు, ఫ్రంట్ అయితే వేయాలి. ఇలా చూడండి, ఫ్రంట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా, ఒకవేళ మేబీ ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తే ఎలా సొల్యూషన్ చేశారు, దీని ప్రాబ్లం ఎలా మీరు కవర్ చేశారనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నేను కూడా అలా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. మనకు కలర్ కాంబినేషన్ చెప్పాను కదా ఆల్రెడీ, చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అనేది. ఇదైతే కట్ వర్క్ అండ్ ఫ్రంట్ అనేది నేను కొంచెం క్రాస్ కటింగ్లో అయితే వేశాను. ఇలా క్రాస్ కటింగ్ వేసినా సరే, సాదా కటింగ్లో వేసినా సరే అండి, మనం ఏంటంటే ప్రిన్స్ కట్ కూడా కుట్టుకోవచ్చు. అలా కుట్టుకున్నా కానీ బాగుంటుంది. ఓకేనా, ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది వీడియో అనేది ఈ వీడియోలో కంపల్సరీ యాడ్ చేశాను. ఇది కొంచెం వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఫెస్టివల్కి వేసిన బ్లౌజు. కొంచెం వీడియో అనేది లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. టోటల్గా బ్లౌజ్ అనేది ఒకే ఫ్రేమ్లో లట్కన్స్, అలాగే బ్యాక్ నెక్, బూటీస్, ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందనేది చూడండి. సింపుల్గా బాగుంది కదా. ఇది మాత్రం బ్రైడల్ డిజైన్ అండి. సింపుల్గా అని చెప్పేసి సింపుల్ డిజైన్ కాదు, ఫుల్ బ్రైడల్ డిజైన్. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఇది నేను ఆల్రెడీ ఒక 8 ఇంచెస్ వరకు హ్యాండ్ అయితే వేసానని చెప్పాను కదా. మనకు ఒక 10.5 11 ఇంచెస్ వరకు వేసి ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే అవుతుంది. ఓన్లీ బార్డర్ వేసుకుంటే కొంచెం రీజనబుల్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ అయితే ఈ బ్లౌజ్ అనేది నేను సంక్రాంతికి వేశాను, బట్ వీడియో అనేది కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ అయితే మనకు ఎల్లో, గ్రీన్, సిల్వర్, కొద్దిగా వైలెట్ ఉండి లేనట్టుగా వచ్చింది. మిగిలిన కలర్స్ అనేది కొద్దిగా హైలైట్ అయితే చేశాను. ఇది శారీ మీదకి కాదు, ఆఫ్ శారీ మీదకి అయితే వేసాను ఈ బ్లౌజ్ అనేది. బట్ మనకు శారీ మీద కూడా కట్టుకోవచ్చండి, బాగుంటుంది ఎలా కట్టుకున్నా కానీ. కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. మనకు రెడ్ పైన గ్రీన్, గోల్డ్, ఎల్లో, సిల్వర్ ఈ కాంబినేషన్స్ అనేది బాగా హైలైట్ అవుతుంది. అలాగే సంక్రాంతికి కావాల్సిన కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ వచ్చేసాయి కదా. చూడండి, నెక్ మొత్తం ఇలా వచ్చేసింది. నేను ఈ బ్లౌజ్ డిజైన్లో నేను ఎక్కడ కుందన్స్ అయితే పెట్టలేదు, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. కుందన్స్ అనేది ఎక్కడ పెట్టకుండా అయితే వర్క్ చేశాను. ఇటు ఎల్లో కలర్ ఫ్లవర్ మధ్యలో ఇది సిల్వర్ వరకే వచ్చేసింది చూడండి, ఇలా వచ్చింది. సిల్వర్ది థ్రెడ్ వరకే పెట్టేశాను, అంటే థ్రెడ్ అంటే జరీ పెట్టేశాను. కుందన్స్ అనేది ఎక్కడ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా వచ్చేసింది చూడండి డిజైన్ అయితే. కొన్ని బ్లౌజెస్ ఆల్రెడీ చెప్పాను కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత దాని లుక్ అనేది ఎలివెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా అయితే లట్కన్స్ అనేది ఇలా చేశాను. ఫ్లవర్ వేసాను కదా, 2 ఫ్లవర్స్ వేస్తే ఇటు సైడ్కి ఒకటి, ఇటు సైడ్కి ఒకటి అయితే ఇలా వచ్చేస్తుంది టోటల్గా మనకు. కొంచెం దీని లోపల ఏంటంటే కొద్దిగా స్టఫ్ అనేది నింపాల్సి వస్తుంది. స్టఫ్ నింపితే ఇలా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. పైన అయితే కొంచెం ఇలా ఇంకొకటి క్లాత్ తోటి అయితే ఇలా సెట్ చేసి పెట్టేశాను. బాగుంది కదా, హ్యాంగింగ్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది, బాగుంది. ఇంకొకటి ఓకేనా, ఇక్కడ ఇవి వచ్చేస్తే ఇది మొత్తం ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది ఇంకొక హ్యాండ్ అయితే నేను హ్యాండ్ వేసినాక నెక్ వేసేటప్పుడు ప్రాబ్లం అయిందని ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూశారు కదా. అది నేను ఎక్కడ పెట్టాను అనేది మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. నేను కట్ వర్క్ అనేది కట్ వర్క్ నాకు స్టార్టింగ్ నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే అంతగా రాదండి. నేను ఈ మధ్య ట్రై చేస్తున్నానని ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఒక 2-3 వీడియోస్లలో చెప్పాను. ఇది మనకి ఇలా కొద్దిగా ఇది హాఫ్ మూన్ లాగా ఉంటుంది కదా, ఈ కట్ వర్క్ అయితే నీట్గానే పర్వాలేదు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకా దగ్గర కట్ వర్క్ ఉంటుంది కదా, అది ట్రై చేయాలి. ఇది పర్వాలేదు కదా, మీరే చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఏదైనా మనం ట్రై చేస్తూ ఉంటే అది మనకు వస్తుందని నేను నమ్ముతాను, కాబట్టి నేను ఇలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇదైతే ఇలా ట్రై చేశానండి, బాగా వచ్చేసింది, పర్వాలేదు. కట్ వర్క్ అయితే ఓకే, ఒక 80% బెటర్ అని నేను అనుకుంటున్నాను. అస్సలు రాని దానికంటే కూడా కొంచెం ట్రై చేశాను కదా, సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందనేది కూడా నాకు చెప్పండి. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ అయితే వర్క్ వచ్చేసింది కదా, ఇటు సైడ్ అనేది నేనైతే ఇలా పైపింగ్ ఇస్తానండి. ఎప్పుడైనా ఖాళీగా అయితే వదిలిపెట్టాను, అంటే జస్ట్ ఇదే క్లాత్ తోటి వదిలిపెట్టేస్తారు కదా, నేను అలా వదిలిపెట్టాను. జస్ట్ గోల్డ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను, గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా బ్లౌజ్ని బట్టి అయితే నేను అలా పైపింగ్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ
చూడండి నేను అది కొంచెం మనకు హ్యాండ్ దగ్గర కొంచెం వర్క్ అనేది డిస్టర్బ్ అయింది కదా, ఆ పార్ట్ అనేది ఇటు సైడ్కి అంటే మనకు లెఫ్ట్ సైడ్కి కొంగు వేసుకుంటాం కదా, ఆ సైడ్కి వచ్చే విధంగా అయితే నేను కటింగ్ చేశాను అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏదన్నా కొంచెం ఇష్యూ లాగా ఏమన్నా ఉన్నా మనకి ఇక్కడ కొంగు వేసుకుంటాం కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది. ఇక్కడ మనం కొంగు వెయ్యని సైడ్ అయితే పెట్టొద్దు ఎప్పుడైనా సరే. అయితే నేను వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా హ్యాండ్స్కి మనకి ఇక్కడ చంక డౌన్ కట్ చేస్తాం కదా, అది ఫస్ట్ కట్ చేయొద్దు. టోటల్గా ఈ బ్లౌజ్ పార్ట్ అంటే బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దీనికి జాయింట్ చేసేటప్పుడే నేను హ్యాండ్ మనకు ఫ్రంట్ సైడ్ కొంచెం 1 ఇంచ్ అనేది 1 ఇంచ్ లేదంటే 3/4 ఇంచ్ అలా కట్ చేస్తాం కదా డౌన్ అనేది, అది అప్పుడు కట్ చేస్తానమాట. ఇది లాస్ట్ ఫైనల్గా చూసుకుంటే నాకు కొంగు సైడ్ వచ్చేటప్పుడు అటు సైడ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఇటు వచ్చిందనమాట, అది కనిపించట్లేదులేండి, అస్సలు కనిపించట్లేదు. అందుకే చెప్పాను కొత్తగా వర్క్ చేసే వాళ్ళు కొంచెం టెన్షన్ పడకండి. స్టిచ్చింగ్ వచ్చి ఉంటే అసలు ప్రాబ్లం ఉండదు, అడ్జస్ట్ చేయొచ్చు. రాని వాళ్ళైతే కూడా కొంచెం కస్టమర్స్కి అర్థం చేయించండి. చూడండి ఇక్కడైతే మనకేం ప్రాబ్లం లేదు. మీరు కొత్తగా వర్క్ చేసే వాళ్ళైతే ఈ వీడియో మీ కస్టమర్స్ అలా ఎవరన్నా అంటారు కదా కొంచెం వర్క్ ఇలా వచ్చింది ఎలా అని, వాళ్ళకైతే ఈ వీడియో చెప్పండి, లేదంటే ఈ వీడియో చూపించండి, మీకు ఒక ఆన్సర్ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ వేసేటప్పుడు ఇలా ప్రాబ్లం అయింది, బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ తర్వాత ఏమీ లేదు కదా అనేది క్లియర్గా ఈ వీడియో అయితే వాళ్ళకి చూపించండి, లేదంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నాకైతే ఫైనల్గా చాలా చాలా బాగా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.